అందరికీ నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన ఛానల్లో పీసీఓడి టు ప్రెగ్నెన్సీ జర్నీ వీడియో పెట్టిన తర్వాత, పీసీఓడి అండ్ సీ సైక్లింగ్ వీడియో పెట్టిన తర్వాత చాలా మంది ఫాలో అయ్యి మంచి రిజల్ట్ వచ్చిందని చెప్తున్నారు. అలాగే కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా మేము మీ డైటే ఫాలో అవుతాము, మీరు ఎలాంటి ఫుడ్ తీసుకునే వాళ్ళు ప్రెగ్నెన్సీలో మాకు కూడా చెప్పండి అక్క అని అడుగుతున్నారు. అందుకని ఇదైతే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. సో ప్రెగ్నెన్సీలో మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీతో ఈరోజు షేర్ చేస్తాను. సో ఫైనల్లీ ఇదన్నమాట నేను మీకోసం ప్రిపేర్ చేసిన డైట్ చాట్ వీడియో. డైట్ చాట్ అనమాట, అంటే మన ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అని. అంటే ఇది నేను కూడా ఫాలో అయ్యాను, నేను ఏది ఫాలో అయ్యానో అది మాత్రమే మీకు చెప్తున్నాను. ఇలా మనం ఎంత హెల్తీగా మనం ఫుడ్ తీసుకుంటే మన బేబీ అంత హెల్తీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని మీకోసం కూడా ఈ వీడియోని అయితే నేను షేర్ చేస్తున్నాను. ఇలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా ఈ డైట్ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారా లేదా, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, వాళ్ళ పొట్టలో ఉన్న బేబీకి ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారు అని ఖచ్చితంగా వాళ్ళైతే తెలుసుకోవాలి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎప్పుడు ఏం తీసుకోవాలి, అసలు ఫ్రూట్స్ తీసుకోవచ్చా లేదా, వెజిటేబుల్స్ తీసుకోవచ్చా లేదా, వంకాయ తినొచ్చా, మునక్కాయ తినొచ్చా, ఇట్లా చాలా డౌట్స్ ఉంటాయి. అసలు మెయిన్గా ఇంకా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఫ్రూట్స్లో బనానా తినొచ్చా అని. సో బనానా అయితే తినొచ్చండి, నేనైతే తిన్నాను. కొందరైతే తినొద్దు అని అంటారు. ఎందుకు అని అంటే కొందరికి జెస్టేషనల్ డయాబెటీస్ అని వస్తుందన్నమాట. అంటే ఇంతకు ముందుకు ప్రెగ్నెన్సీకి ముందు మాత్రం వాళ్ళకి డయాబెటీస్ అంటే షుగర్ లాంటిది ఏమీ ఉండదు. కానీ వాళ్ళకి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో అప్పటి నుండి వాళ్ళకి డయాబెటీస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బనానా అయితే అవాయిడ్ చేయమని చెప్తారు. సో మనం చాలా మంది ఏం చేస్తుంటాం, ప్రెగ్నెన్సీ అనగానే కొబ్బరి నీళ్ళు తాగేసేయాలి, ఫ్రూట్ జ్యూసెస్ తాగేసేయాలి అనుకుంటాం. కానీ కొబ్బరి నీళ్ళు వారానికి ఒకసారి తాగితే సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం లేదు. ఓకేనా, మరీ ఎక్కువగా మీరు తాగాలి నీరసంగా ఉంటుందంటే వారానికి 2 సార్లు తాగండి చాలు. అలాగే ఫ్రూట్ జ్యూసెస్ మాత్రం అస్సలు తీసుకోవద్దండి, ఎందుకంటే ఫ్రూట్ జ్యూసెస్లో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. డయాబెటీస్ లేని వాళ్ళకు కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఫ్రూట్ జ్యూసెస్ కంటే కూడా ఫ్రూట్ మాత్రమే తినండి, అంటే ఒక పండు మాత్రమే తినండి, పండ్ల రసాలు తీసుకోవద్దు. ఓకేనా, పండ్ల రసాలు ఎందుకు తీసుకోవద్దు అంటున్నానంటే, మనము ఒక ఫ్రూట్ అనుకోండి, ఒక ఫ్రూట్ తినేసి అక్కడితో ఆపేస్తాం. జ్యూస్ అంటే ఒక ఫ్రూట్తో మనకి జ్యూస్ రాదు కదా, మినిమం ఇంత గ్లాసెస్ మనకి జ్యూస్ రావాలి అని అంటే ఒక 5-6 ఫ్రూట్స్ అన్నీ వేస్తే, సపోజ్ ఒక దానిమ్మ జ్యూసే అనుకోండి, ఒక 4 దానిమ్మలు వేస్తే కానీ మనకు ఒక గ్లాస్ జ్యూస్ రాదు. సో అంత ఎక్కువగా మనం కన్సంప్షన్ చేసేస్తాం అనమాట. సో అది మన హెల్త్కి అంత మంచిది కాదు, షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకని అంత ఎక్కువగా డోస్ మన బాడీకి ఇవ్వకూడదు అండ్ మన బేబీ కూడా ఇవ్వకూడదు. అందుకని మీరు ఏదైనా లిమిట్లో తీసుకుంటేనే బాగుంటుంది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఏం తీసుకోవాలి, లంచ్ విషయానికి వస్తే ఏం తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ ఏంటి తీసుకోవాలి, ఈవినింగ్ మనం స్నాక్స్ ఏం తీసుకోవాలి, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ నైట్ డిన్నర్లో ఏం తినాలి. ఓకేనా, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటికంటే ముందు నేను ఒక విషయం చెప్పాలి మీకు. మన ప్రెగ్నెన్సీ అనగానే మన ఇంట్లో వాళ్ళు, తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, మన హస్బెండ్, వీళ్ళందరూ కూడా మంచిగా కేర్ చూపిస్తూ మనకి నచ్చిన ఫుడ్ తినిపించాలి అనుకుంటారు. ఆ టైంలోనే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనకు నచ్చిన ఫుడ్ తీసుకోవాలి కరెక్టే, మనకు క్రేవింగ్స్ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, చాలా రకాల ఫుడ్స్ తినాలనిపిస్తుంది. అలా అని తినలేకుండా ఉండలేము, తినండి, కాకపోతే ఏదైనా ఒక లిమిట్లో తినండి. ఓకేనా, ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా కూడా ఎక్సెసివ్గా తీసుకోకూడదు. ఓకేనా, అందుకని మీకు ఏం తినాలనిపించినా కూడా, సపోజ్ మీకు పానీపూరి తినాలి అనిపించింది, ఒక 10 రూపీస్ 20 రూపీస్కి ఒక 5 అలా ఇస్తాడు కదా, అది తినేసి అక్కడికి ఆపేయండి. లేదా నాకు ఇంకా తినాలనిపిస్తుంది అని మీరు ఇంకా ఎక్కువ తిన్నారనుకోండి, రోజు ఖచ్చితంగా ఒకసారి నేను పానీపూరి తినాల్సిందే అనుకున్నారనుకోండి, అది మీకు మీ బేబీకి మంచిది కాదు. ఓకేనా, సో మ్యాక్సిమం బయట ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ మెయిన్గా ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకోండి. అండ్ బయట బిర్యానీలు మాత్రం తినకండి ప్లీజ్. ఎందుకనంటే ఇప్పుడు ఉన్న హోటల్స్లో ఫుడ్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నారో, మనకి ఎప్పుడు సర్వ్ చేస్తున్నారో కూడా మనకి తెలియదు. అది కాక మనం మిగతా రోజుల్లో తింటే మనకు అరుగుతుంది, కానీ ప్రెగ్నెన్సీలో అరుగుదల అనేది అస్సలు ఉండదు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ అది ఎప్పుడో స్టోర్ చేసిన ఫుడ్ మన బేబీకి ఇవ్వడం ఎంత కరెక్ట్ చెప్పండి. సో మన బేబీకి ఏదైనా ఫ్రెష్గా ఇవ్వాలి కదా, అందుకని మంచి ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నించండి. అండ్ ప్రెగ్నెన్సీ, హెల్దీ ప్రెగ్నెన్సీ ఉండాలి అని అంటే మీరు ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని తెలిసిన దగ్గర నుంచి మీరు మినిమల్ వాకింగ్, అంటే కొంచెంగా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా వాకింగ్ చేస్తూ ఉండాలి. మీరు ఎప్పుడు ఫుడ్ తీసుకున్నా సరే, మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, నైట్ కానీ, ఎప్పుడు ఫుడ్ తీసుకున్నా సరే కొంచెంగా వాకింగ్ చేయడం అలవాటు చేసేసుకోవాలి. నెక్స్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఓకేనా, మధ్యాహ్నం లంచ్ తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారు కదా, ఈవినింగ్ స్నాక్స్ తీసుకునే దానికంటే ముందు కొంచెం వాకింగ్, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటే మీ హెల్దీగా ఉంటుంది అనమాట ప్రెగ్నెన్సీ, అండ్ మీ బేబీ కూడా హెల్దీగా ఉంటుంది. ఓకేనా, ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. అండ్ నన్ను చాలా మంది నార్మల్ డెలివరీ గురించి అడుగుతున్నారు. నార్మల్ డెలివరీ కోసం టిప్స్ అంటే ఏంటి అంటే, మీరు ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. ఎప్పుడు అది కూడా డాక్టర్ అడ్వైస్ తీసుకొని మీకు హెల్త్ అంతా బాగానే ఉంది, మీరు ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు అన్నప్పుడు మాత్రమే మీరు
ఇంట్లో పనులన్నీ చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు మనకి యూట్యూబ్లో ప్రీనేటల్ యోగా ఎక్సర్సైజెస్ అని ఉంటాయండి. ఓకేనా, ప్రీనేటల్ యోగా, ప్రీనేటల్ ఎక్సర్సైజెస్ ఫర్ నార్మల్ డెలివరీ ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాటిని మీరు చూసి సింపుల్గానే ఉంటాయి, మనకి ఏం పెద్ద స్ట్రిచెస్ లేకపోతే పెద్ద పెద్ద ఆసనాలు వేసేవి ఏమి ఉండవు, చాలా సింపుల్గా ఉంటాయి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు. ఇవన్నీ చెప్తున్నాను, మీరు ఏమైనా డాక్టర్ అని మాత్రం అడగండి, ఎందుకంటే నాది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. నేను నార్మల్ డెలివరీ కావాలి అనుకొని పట్టు మరి 2 నార్మల్ డెలివరీలే చేసుకున్నాను. సో అందుకని ఫస్ట్ డెలివరీకి నాకు కొంచెము ప్రాబ్లం, అంటే నాకు పెయిన్స్ ఎలా తీయాలో అర్థం కాలేదు. సెకండ్ డెలివరీ కల్లా నేను బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బాగా ప్రాక్టీస్ చేసుకున్నాను, అసలు డెలివరీ అయింది కూడా తెలియదు, అంత సింపుల్గా అయిపోయింది అనమాట సెకండ్ డెలివరీ. సో మీరు అందరూ కూడా డే 1 నుంచి, అంటే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలిసిన దగ్గర నుంచి మీరు వాకింగ్ ఎక్సర్సైజ్ అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, నేను మొన్న షార్ట్స్లో చెప్పాను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి అని చాలా మంది అడిగారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే మనము గట్టిగా ఊపిరి తీసుకొని వదులుతూ ఉంటాం కదా, బ్రీతింగ్ అనేది అందులోనే తెలుస్తుంది మీకు, మనం బ్రీత్ తీసుకొని వదులుతుంటాం కదా. సో దాన్ని ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట, దాన్ని సపరేట్గా ట్రైన్ చేసే వాళ్ళు యూట్యూబ్లో ఉన్నారు, చాలా మంది చెప్తారు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఫర్ నార్మల్ డెలివరీ అని మీరు ట్రై చేయండి, వచ్చేస్తుంది. సో ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మన డెలివరీ టైంలో మన బేబీని పుష్ చేసేటప్పుడు మనం ఇలా లోపలికి గాలి పీల్చుకుంటప్పుడు లోపలికి మళ్ళీ రిటర్న్ బేబీ వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా ఆ బ్రీత్ ఎలా తీసుకోవాలి, ఎలా హోల్డ్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి, రిలీజ్ చేసినప్పుడు మన బేబీ పుష్ అవుతుంది బయటికి. సో ఇలాంటివన్నీ కూడా టెక్నిక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే కనుక నార్మల్ డెలివరీ అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది, మీకు చాలా సింపుల్గా ఈజీ అయిపోతుంది. అరే మేము నార్మల్ డెలివరీ చేసుకున్నామా అని మీరే షాక్ అవుతారు, నేనే షాక్ అవుతున్నానంటే మీరు షాక్ అవ్వరా? ఓకేనా, సో మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకా లేట్ చేయకుండా మీ అందరికీ కూడా డైట్ చార్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ, ఏంటి అని అంటే ప్లీజ్ దయచేసి చెప్తున్నాను నేను మీ అందరికీ కూడా, ఈ వీడియో అయిపోయిన తర్వాత డైట్ చార్ట్ పిక్ పెట్టండి అని మాత్రం అడగండి. ఎందుకనంటే నేను ఇంత కష్టపడి చేసింది వీడియో మీకోసమే. సో మీరు ఒక పెన్ను పేపర్ పట్టుకొని కూర్చొని నేను చెప్పినట్టుగా మీరు రాసుకోండి. నేను ఆల్రెడీ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను, వీడియోలో క్లిప్ యాడ్ చేస్తాను, ఫోటో కూడా ఈ వీడియోలో పెడతాను, కానీ డైరెక్ట్ మాత్రం పిక్ ఎవరికి సెండ్ చేయను. ఎందుకనంటే మొన్న రీసెంట్ 1 మంత్ నుంచి పీసీఓడి టు ప్రెగ్నెన్సీ జర్నీ సిరీస్ చాలా బాగా హిట్ అయింది మన ఛానల్లో, చాలా బాగా వ్యూస్ వస్తున్నాయి. ఇన్స్టాలో అయితే మోగిపోతుంది అసలు ఇన్బాక్స్, ఎవరు చూసినా పిక్ సెండ్ చేయండి అని, లేకపోతే వీడియోస్ పంపించండి అని, ఇదే సరిపోతుంది నాకు. మీరు ఇలాగ డైరెక్ట్గా మళ్ళీ నాకు పిక్ పంపించండి అంటే నేను మీకు రిప్లై ఇచ్చే పొజిషన్లో ఉండకపోవచ్చు, అందుకే ముందే చెప్తున్నాను, ఎవరు కూడా పిక్ పంపండి అని మాత్రం అడగండి. నేను ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా మీరు ఒక పెన్ను పేపర్ పట్టుకొని మాత్రం మీరు రాసేసుకోండి, సరిపోతుంది. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇదన్నమాట నేను మీకోసం ప్రిపేర్ చేసిన డైట్ చార్ట్ ఫర్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ లాస్ట్లో మీకు క్లియర్గా ఇమేజ్ వీడియో అంతా పెడతాను అనమాట. సో దీంట్లో ఫస్ట్ నేను ఏమని చెప్తున్నానంటే, ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీ కదా నేను ఎప్పుడో 10 గంటలకు లేస్తాను, రెస్ట్ తీసుకుంటాను అనుకుంటే మాత్రం కుదరదండి. మీరు ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కూడా మీరు ఎంత హెల్దీగా, మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మీ బేబీ అంత యాక్టివ్గా ఉంటుంది, మీ హెల్త్ అంత యాక్టివ్గా ఉంటుంది, మీ బేబీ అంత బాగుంటుంది. ఓకేనా, సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అని అంటే, మార్నింగ్ 6 o'clock కల్లా అలారం పెట్టేసుకోండి. డైలీ మీరు మార్నింగ్ 6 o'clock, మీరు ఇంకా ఎర్లీగా లేచినా పర్వాలేదు, అట్లీస్ట్ 6 o'clock అయినా లేవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అని అంటే, మార్నింగ్ 6 to 6:30 ఈ టైంలో ఒక గ్లాసు హాట్ వాటర్ తాగాలి. ఫస్ట్ బ్రష్ చేసేసుకున్న తర్వాత వెంటనే ఒక గ్లాసు వేడి నీళ్ళు అంటే మరి నోరు కాలిపోయేలాగా మాత్రం తాకండి, కొంచెం గోరువెచ్చగా మీరు తాగే విధంగా వేడి నీళ్ళు తాగండి. అలా తాగిన తర్వాత కొంచెం వాకింగ్ ఎక్సర్సైజ్ అట్లా చేస్తూ ఉండండి వాటర్ తాగేసిన తర్వాత, సో దట్ మీకు బ్లడ్ అనేది మంచిగా సర్క్యులేషన్ అవుతుంది, ఇంకా మనకి డైజెషన్ కూడా అవుతుంది అనమాట, మోషన్ ఫ్రీగా అయిపోతుంది. మోషన్ ఫ్రీగా ఉండడం డెలివరీ టైం వరకు ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. 6:30 to 7 ఈ టైంలో మీరు ఖచ్చితంగా వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిందే. ఓకే, మీ టైంని బట్టి మీరు 10 minutes చేసుకుంటారా, 15 minutes చేసుకుంటారా, హాఫ్ అన్ అవర్ చేసుకుంటారా, మీ ఇష్టం, బట్ వాకింగ్ మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏబీసీ జ్యూస్ తీసుకోవాలి. ఏబీసీ జ్యూస్ ఎప్పుడు తీసుకోవాలి? ఏబీసీ జ్యూస్ అంటే ఏంటి? యాపిల్, క్యారెట్, బీట్రూట్. యాపిల్ ప్లేస్లో మీరు క్యారెట్, బీట్రూట్ సేమ్ ఎప్పుడు మారవు. యాపిల్ ప్లేస్లో మీరు టమాటో వేసుకోవచ్చు, కీరా వేసుకోవచ్చు, లేకపోతే ఆమ్లా, ఉసిరికాయ వేసుకోవచ్చు. ఇవి ఏవైనా వేసుకొని మిక్సీ కొట్టేసుకొని మీరు జ్యూస్ తాగొచ్చు. అలా ఎప్పుడు డైలీ వద్దు ప్రెగ్నెన్సీలో, ఆల్టర్నేట్ డేస్ లేదా వీక్లీ 3 times 4 times చాలు, అంతకుమించి అవసరం లేదు. ఓకేనా, అట్లీస్ట్ 2 రోజులకు ఒకసారైనా తీసుకోండి. ఎందుకు అనంటే ఏబీసీ జ్యూస్ మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. డెలివరీ టైం కల్లా మనకి బ్లడ్ అనేది మినిమం 13 points అన్నా ఉండాలి, 12 to 13 points. అంత బ్లడ్ లేకపోతే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది డెలివరీకి. అది నార్మల్ డెలివరీ అయినా సీ సెక్షన్ అయినా బ్లడ్ మాత్రం చాలా ఇంపార్టెంట్, మనకు మన బిడ్డకి బ్లడ్ కావాలి కాబట్టి. సో మీరు ఏబీసీ జ్యూస్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే.
7 to 7:30 వరకు ఈ జ్యూస్ అయితే తీసుకోండి. నెక్స్ట్ మీరు ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి? 8 to 8:30 వరకు మీ బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. 10, 11, 12 అక్కడ దాకా మాత్రం వెళ్ళకండి ప్లీజ్, ఓకేనా? ఎవరైతే ఈ డైట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారో నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి, ఓకే? 8 o'clockకి మీరు బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోండి. 8 to 8:30 లోపు, 8:30 దాటి వెళ్ళనివ్వకండి, ఓకే? 8 to 8:30 లోపు బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలంటే ఏం తీసుకోవాలి నేను చెప్తాను. మీరు రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ, దోశ, ఓకే, తీసుకోవచ్చు. పెసరట్టు, పొంగలి, ఉప్మా, దొడ్డు రవ్వ ఉప్మా, సన్న రవ్వ ఉప్మా ఏదైనా పర్వాలేదు. ఓట్స్ ఉప్మా తీసుకోవచ్చు, అలాగే రాగి జావా తీసుకోవచ్చు. కానీ ఆయిల్ ఫుడ్ మాత్రం అవాయిడ్ చేయండి. వడ ఎప్పుడైనా ఓకే, బట్ పూరి ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి, ఎందుకంటే మనకు అరగదు. మెయిన్ మైదా పిండితో చేసిన ఏ ఫుడ్ మీరు తినకండి, ఓకేనా? అది మీ బేబీ కూడా మంచిది కాదు. ఇక్కడ వరకు మనకి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఒక 10 minutes అన్న మీరు వాకింగ్ చేయాల్సిందే. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు అని అంటే ఆఫ్టర్నూన్ ఈలోపు మీకు ఏమైనా ఇంట్లో పనులు ఉంటే ఇవన్నీ చేసేసుకోండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండండి. ఎప్పుడైనా మధ్యలో మీకు టైం దొరికితే మంచి మ్యూజిక్ వింటూ ఉండండి, ఓకేనా? ఎవరికైనా మంచిగా పూజలు చేసే అలవాటు ఉంది, మంచిగా దేవుని నమ్ముతాను అనుకుంటే కనుక మీకు ఇష్టమైన దేవుడు పాటలు వింటూ ఉండండి. ఇంకోటి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే యూట్యూబ్లో మనకి గర్భరక్షాంబిక అమ్మ స్తోత్రం అని ఉంటుంది. అది మీరు రెగ్యులర్గా ప్లే చేస్తూ వింటూ ఉండండి, ఓకేనా? దాంతోపాటు సంతాన గోపాల మంత్రం అని ఉంటుంది. మీరు ఎప్పుడైనా రిలాక్స్ అవుతూ ఉన్నప్పుడు మీ డెలివరీ అయ్యే వరకు సంతాన గోపాల మంత్రం, గర్భరక్షాంబిక అమ్మ స్తోత్రం ఈ రెండు కూడా మీరు వింటూ ఉంటే మీ బాడీ అనేది మంచిగా పాజిటివిటీతో బాగా ట్యూన్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది, మీ హెల్త్ బాగుంటుంది. అమ్మ మీకు నార్మల్ డెలివరీ, మంచి డెలివరీ అయ్యేలా చేస్తుంది, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ డైట్ అంటే చూసేద్దాం. ఆఫ్టర్నూన్ 12:30 to 1 అని పెట్టుకోండి మీరు టైం. మరి 2, 3 అలా వద్దు. 12:30 to 1 o'clock, మాక్సిమం 1:30 లోపు మీ లంచ్ ఫినిష్ అయిపోవాలి. సో మీరు లంచ్లో ఏం తీసుకుంటారు? పీసీఓడి డైట్ ఫాలో అయిన వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. నేను అక్కడ వైట్ రైస్ అవాయిడ్ చేసి బ్రౌన్ రైస్, కొంచెం జొన్న రొట్టె అట్లా తీసుకోమని కిచిడి లాంటివి. కాకపోతే మీరు హెల్తీగా ఉండాలి, మీకు కొంచెం ఓపిక ఉండాలి కాబట్టి మీరు ఇక్కడ రైస్ తీసుకోవచ్చు. ఏ రైస్ అయినా తీసుకోవచ్చు, వైట్ రైస్ అయినా తీసుకోవచ్చు. వైట్ రైస్ ప్లస్ కర్రీ, వెజిటేబుల్ కర్రీ, పప్పు కర్రీ కానీ, లేదంటే ఆకుకూరలు. ఇలాగా ఒకరోజు మీరు వెజిటేబుల్ కర్రీ తిన్నారు, నెక్స్ట్ డే ఆకుకూరలు, నెక్స్ట్ డే పప్పు, ఇలా రిపీట్ చేస్తూ ఉండండి, ఓకేనా? రోజు ఒకే రకంగా వద్దు. ఒకరోజు వెజిటేబుల్, ఒకరోజు పప్పు, ఒకరోజు ఆకుకూరలు, అలాగే మీరు తీసుకోండి. అండ్ మీరు లంచ్ తినేటప్పుడు కూడా మీ డైట్లో, మీ ప్లేట్లో లంచ్, మీ కర్రీ, అన్నం పెట్టుకున్నప్పుడు పక్కన ఒక క్యారెట్, ఒక కీర, సగం సగం అయినా సరే అలా రోజు తినడం అలవాటు చేసుకోండి, ఓకేనా? అలా కూడా మీ హెల్త్ బాగుంటుంది. నెక్స్ట్ పెరుగు మాత్రం అసలు స్కిప్ చేయకండి. కర్డ్ చాలా మంచిది. కర్డ్ రైస్ లాస్ట్ ఖచ్చితంగా తినండి. అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళు తినొద్దా అని అడగకండి, ఎందుకంటే తినొచ్చు, మీ ఇష్టం. అది నేను ఈ డైట్ అందరికీ యూజ్ అయ్యేలాగా, వెజిటేరియన్స్కి, నాన్ వెజిటేరియన్స్కి అందరికీ యూజ్ అయ్యేలాగా చెప్పాను. నేను ఆల్మోస్ట్ ఒక 7th month వచ్చే వరకు నేనైతే నాన్ వెజ్ తినలేదండి, ఎందుకు నాకు తినాలనిపించలేదు అప్పుడు, అందుకని నేనైతే వదిలేసాను అనమాట. సో మీకు నాన్ వెజ్ తినే అలవాటు ఉంది అంటే రోజు ఒక ఎగ్ తీసుకోవచ్చు, ఆల్టర్నేట్ డేస్ అట్లా మీరు నాన్ వెజ్ తినొచ్చు. కానీ డే టైంలోనే తినండి నాన్ వెజ్, నైట్ టైంలో అయితే అరగదు, ఓకే? ఇలాగ మీరు లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ లంచ్ చేసిన తర్వాత ఒక 1/2 an hour వాకింగ్, 10 minutes వాకింగ్ ఖచ్చితంగా చేయండి. దాని తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే ఒక 1/2 an hour to 1 hour న్యాప్, ఒక 1 hour పాటు మీరు పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు మధ్యాహ్నం, ఓకేనా? పర్వాలేదు. నెక్స్ట్ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ మనకి స్నాక్స్ క్రేవింగ్ స్టార్ట్ అయిపోతాయి. ఐస్ క్రీమ్, పానీపూరి, సమోసా, మంచూరియా ఇవన్నీ తినాలనిపిస్తుంది కదా. కానీ వాటన్నిటికీ చెక్ పెట్టండి ఈ 9 months. డెలివరీ తర్వాత కూడా తినకూడదు అనుకోండి, కాకపోతే మన బేబీ హెల్తీగా ఉండాలి అంటే ఇప్పుడు తప్పదు. మరి మీకు అంతగా తినాలనిపిస్తే ఎప్పుడైనా ఒకసారి, వారానికి ఒకసారి, నెలకు ఒకసారి అలా తినండి, కానీ రెగ్యులర్గా వద్దు, ఓకే? నేను కంప్లీట్గా వద్దని అయితే చెప్పట్లేదు. నెక్స్ట్ ఈవినింగ్ టైంలో మీరు ఏం తీసుకోవాలి? 4 to 4:30 వరకు మీరు ఫస్ట్ వీలైనంత వరకు, లేదా 4 to 4:30 ఈ టైంలో కొంచెం లైట్గా వాకింగ్, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు? ఒక 8, 4+4 ఒక 8 బాదం పొద్దునే లేచినప్పుడే మీరు నానబెట్టేసుకోండి. నానబెడితే సాయంత్రం వరకు నానిపోతాయి. 8 బాదం, కాజు వద్దండి, వేడి చేస్తుందేమో అని కొందరు అంటారు. సో కాజు అయితే వద్దు, ఓన్లీ బాదం ఒక 8 వేసేసుకొని, 4+4 8 వేసేసుకొని మీరు బాదం అయితే నానబెట్టి పెట్టుకోండి. అందులో 2 వాల్నట్స్ వేసుకోండి. మీ దగ్గర ఉంటే వాల్నట్స్ వేసుకోండి, లేకపోతే బాదం అయితే అందరి దగ్గర ఉంటాయి కదా, బాదం పప్పు, అవి నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి నానబెట్టేసుకునేవి ఉంటాయి కదా, ఇవి తినేసేయండి. ఇవి తిన్న తర్వాత మాత్రమే మీకు అంతగా ఏమైనా తినాలనిపిస్తే ఏమైనా కొంచెం క్వాంటిటీలో తినొచ్చు, కానీ ఎక్కువ క్వాంటిటీలో వద్దు. ఫ్రూట్స్ విషయానికి వస్తే ఈవినింగ్ ఫ్రూట్స్ తినాలి కదా అంటారు. ఫ్రూట్ రోజుకొక యాపిల్ ఖచ్చితంగా తినండి. మీకు తినాలనిపించినా, తినబుద్ధి అవ్వకపోయినా, ఎలాగైనా సరే కళ్ళు మూసుకొనైనా సరే మీరు జ్యూస్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారో నాకు తెలీదు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పనా? ఇక్కడ మనం బాదం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ బాదం, ఒక యాపిల్,
కొన్ని పాలు మిక్సీలో వేసేసి మంచిగా స్మూతీ చేసేసుకోండి. మిక్సీ వేసేస్తే మంచిగా జ్యూస్ అయిపోతుంది మనకి. ఒక యాపిల్ మనం తినొచ్చు, ఒక యాపిల్ని మనం జ్యూస్లా చేసుకొని తాగొచ్చు. కానీ వేరే ఫ్రూట్స్ విషయానికి వస్తే మాత్రం అలా కాదు. ఓకేనా, యాపిల్కి ఏం పర్వాలేదు, తీసుకోండి. యాపిల్, బాదాము మీరు మిల్క్ యాడ్ చేసుకొని స్మూతీలా చేసుకొని తాగేసేయండి. కొంచెం కళ్ళు మూసుకొని తాగండి, తాగాలనిపించదు. ఓకేనా, వామిటింగ్ వస్తుందంటే మాత్రం నేనేం చేయలేను, జాగ్రత్త కొంచెం. అండ్ లేదు తినేస్తాము అనుకుంటే కూడా ఒక యాపిల్ తినేసి ఒక 8 బాదాము 2 వాల్నట్స్ నానబెట్టుకునేవి తినండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు కూడా తినాలంటారు కదా ప్రెగ్నెన్సీలో, డౌట్ రావచ్చు. డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకోండి, కాకపోతే ఎక్కువ క్వాంటిటీ వద్దు. ఎందుకంటే అందులో మనకి మిగతా పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా కలుస్తాయి. అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వద్దు, 2-3 మాత్రం తినేయకండి. ఒక్క లడ్డు తింటే సరిపోతుంది. ఓకేనా, ఒక లడ్డు చాలు. ఓకే, ఇంకా జంక్ ఫుడ్, బయట ఆయిలీ ఫుడ్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ తిన్న తర్వాత కూడా లైట్గా ఒక 5-10 మినిట్స్ వాకింగ్ చేసుకొని ఇంకా మీకు ఏమైనా పనులు ఉంటే చేసుకొని నైట్ కల్లా రిలాక్స్ అయిపోండి. మీరు నైట్ డిన్నర్ టైంకి వచ్చేసరికి డిన్నర్ ఎప్పుడు చేయాలో చెప్తాను. డిన్నర్ వచ్చేసరికి మీకు 7:30 to 8 లాస్ట్. ఇంకా లేదు మాకు లేట్ అవుతుందంటే 8:30 వరకు మీరు డిన్నర్ అయిపోవాల్సిందే. మార్నింగ్ మీకు 8 to 8:30 బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. నైట్ 8 to 8:30 లోపు మీకు డిన్నర్ అయితే అయిపోవాలన్నమాట. సో ఇలా చూసుకోండి, ఇలా షెడ్యూల్ చేసుకోండి. మీరు నైట్ డిన్నర్ ఎర్లీగా తీసుకుంటే మీకు ఫుడ్ అరుగుదల అనేది బాగుంటుంది అనమాట, ప్రాబ్లం అవ్వదు. మార్నింగ్ మీకు మోషన్ ఫ్రీగా ఉంటుంది, అందుకని చెప్తున్నా. ఓకే. నెక్స్ట్ నైట్ డిన్నర్లోకి ఏం తీసుకోవాలి, వీలైతే జొన్న రొట్టె తీసుకోండి. ఖచ్చితంగా మీ డైట్లో రోజు ఒక జొన్న రొట్టె ఉండేలాగా చూసుకోండి. లేదు మాకు జొన్న రొట్టె చేసుకోవడం రాదు అనుకుంటే అప్పుడు మీరు ఒక చపాతీ కొంచెం రైస్ తినొచ్చు. మ్యాక్సిమం వీలైతే వీక్లీ 2 సార్లు చాలు చపాతీ ఎక్కువ తీసుకోకండి. ఓకేనా. అండ్ జొన్న రొట్టె మాత్రం రోజు తిన్నా పర్వాలేదు, రోజు 2 జొన్న రొట్టెలైనా తినొచ్చు, ఒకటైనా తినొచ్చు. ఓకేనా. మీరు జొన్న రొట్టెలు మీకు ఇష్టం వచ్చినట్టు 1-2 మ్యాక్సిమం 2, ఇంకా అంత మించొద్దు. ఓకేనా. 2 జొన్న రొట్టెలు, పప్పు కూర కానీ ఆకుకూర కానీ ఇలా ఏదైనా మీరు తీసుకోవచ్చు నైట్ టైంలో. నాన్ వెజ్ మాత్రం అవాయిడ్ చేయండి, నాన్ వెజ్ తినే అలవాటు ఉన్న వాళ్ళు. ఓకే, ఎందుకంటే అరగదు మనకి. ఓకే. 7:30 to 8 వరకు డిన్నర్ చేసేయమన్నాను. నైట్ ఎప్పుడు మేము 9కి 10కి పడుకుంటాం. ఈలోపు మాకు ఆకలిస్తుంది, మళ్ళీ తినొచ్చా మీకు డౌట్ రావచ్చు. సో మీరు అప్పుడు ఏం చేస్తారు అంటే ఒక గ్లాసు మజ్జిగ, బటర్ మిల్క్ తాగండి. లేదు మేము మజ్జిగ తాగలేము అనుకుంటే పాలైనా సరే, వేడి పాలల్లో కొంచెం బెల్లం, లేకపోతే మామూలుగా అలాగే తాగేస్తామన్నా తాగండి. లేదంటే కొంచెమే షుగర్ వేసుకోండి, ఎక్కువ షుగర్ వద్దు. ఓకే. అండ్ వేడిగా ఉన్న పాలు తాగేసి మీరు పడుకోండి. ఎప్పుడు పడుకోవాలి, 9:30 to 10 దాటనివ్వకండి మీ స్లీప్ టైమింగ్స్. ఓకేనా. పడుకుంటే మీకు మళ్ళీ మార్నింగ్ 5:30-6 కల్లా మెలకు వచ్చేస్తుంది ఈజీగా. ఇలా చేసుకోండి, మీ హెల్త్ బాగుంటుంది, మీ ప్రెగ్నెన్సీ జర్నీ బాగుంటుంది, లోపల మీ బేబీ కూడా బాగుంటుంది. అలాగే వీటన్నిటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్, ఫుడ్ మాత్రమే తీసుకుంటే సరిపోతుందా అంటే ప్రెగ్నెన్సీలో ఈ రోజుల్లో మనకున్న ఈ ఫుడ్ క్వాలిటీని బట్టి క్వాంటిటీని బట్టి మనం తీసుకునే ఫుడ్ మన బేబీకి సరిపడంత న్యూట్రియంట్స్ ఇవ్వకపోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం మెడిసిన్ కూడా యూజ్ చేయాలి. మెడిసిన్ అంటే డాక్టర్ మనకి ఏవైతే సజెస్ట్ చేస్తారో, అంటే కొందరికి పాలలో కలుపుకోవడానికి మిల్క్ పౌడర్ ఇస్తారు మ్యాక్సిమం. దాని తర్వాత చాలామందికి అంటే ప్రతి ఒక్క ఉమెన్కి ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఇవి మీకు డాక్టర్ ఎప్పుడైతే సజెస్ట్ చేస్తారో అవన్నీ కూడా రెగ్యులర్గా వేసుకుంటూ ఉండండి. వీటితో పాటు మీకు ఎప్పుడైనా సరే ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ మంత్ చెకప్కి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అయ్యేముంది ప్రతిసారి బ్లడ్ టెస్ట్లు చేస్తారు, ప్రతిసారి స్కానింగ్లు చేస్తారని మాత్రం అస్సలు అనుకోకండి. మీరు స్కానింగ్కి వెళ్ళడం, బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడం మీకోసం, మీ మంచి కోసం, డాక్టర్కి ఏమీ రాదు అక్కడ. ఓకేనా. సో మీరు బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్లు అన్ని ఖచ్చితంగా చేయించుకోండి. దాంతోపాటు డాక్టర్ చెప్పిన అడ్వైస్ ఫాలో అవ్వండి. డాక్టర్ అంతా బాగుంది, మీరు వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అంటేనే చేయండి తప్ప మిమ్మల్ని మీరు స్ట్రెయిన్ చేసుకొని మీ హెల్త్ సపోర్ట్ చేయకుండా కూడా మీరు ఇవన్నీ చేసి మీరు ఇబ్బందులు పడకండి. ఓకేనా. నా తరపు నుంచి ఇది ఒక అడ్వైస్, మీకు కేర్ఫుల్గా ఉండండి. అండ్ బరువులు ఎత్తడము, ఎక్కువగా పని చేయడము, ఎక్కువగా స్ట్రెయిన్ తీసుకోవడం, ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం లాంటివి మాత్రం చేయకండి. చాలా కూల్గా రిలాక్స్డ్గా ఉండండి. అక్క మీరు అనొచ్చు చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా ప్రెగ్నెన్సీలో, ఎలా అని. అవన్నీ కామన్ ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, లైఫ్ లాంగ్ ఉంటాయి అవి. సో వాటిని పట్టించుకుంటే మీ బేబీ పైన, మీ హెల్త్ పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి, మంచిగా హెల్తీగా ఉండండి, మీరు యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా. అండ్ కొందరికి చాలా మందికి వామిటింగ్స్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. సో వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయ పట్టుకొని ఎక్కువగా స్మెల్ పీల్చుకుంటూ ఉండే నిమ్మకాయ అండి. ఓకేనా. దాని తర్వాత చాలా మందికి ఏ ఫుడ్ తిన్నా వామిటింగ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి పెరుగన్నం మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువగా వామిటింగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీరు కర్డ్ రైస్ అయితే తీసుకోండి, సరిపోతుంది. దాంతో పాటు వీలైనంత మట్టుకు మీరు ఒకేసారి ఫుడ్ తీసుకోవడం కాకుండా కొంచెం కొంచెంగా ఫుడ్ తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక మీకు డైజెషన్ బాగుంటుంది, వామిటింగ్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఓకేనా. మీ అందరికీ వీడియో కూడా బాగా నచ్చింది, యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ నేను మీకోసం ఇంత కష్టపడి ఈ డైట్ చాట్ వీడియో చేసినందుకు మీ అందరి నుంచి నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి,
చేసుకోండి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు మరోసారి నేను సింపుల్గా డైట్ చార్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను, మీరు ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని. సో మార్నింగ్ అయితే కనుక మనం 6 to 6:30 అయితే హాట్ వాటర్ తీసుకోవాలి. నెక్స్ట్ 6:30 to 7 వాకింగ్ చేసుకోవాలి, అంటే వ్యాయామం చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. 7:30కి ఏబీసీస్ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ 8 to 8:30 అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఇక్కడ మీకు ఏమేమి తీసుకోవాలో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి 12:30 to 1 వరకు అయితే లంచ్, రైస్ విత్ కర్రీ తీసుకోవచ్చు, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, పన్నీర్ ఇట్లాంటివన్నీ తీసుకోవాలి. అండ్ దాంతోపాటు క్యారెట్, కీరా ఉండగా చూసుకోవాలి. నెక్స్ట్ కర్డ్ అయితే కంపల్సరీ. నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ కూడా ఆఫ్టర్నూన్ తినొచ్చు. తిన్న తర్వాత ఒక 10 minutes అయితే మినిమం వాకింగ్ చేసుకోవాలి. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మీకు నానబెట్టుకున్న బాదం తీసుకోమన్నాను, వాల్నట్స్ తీసుకోమన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా యాపిల్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోండి, కాకపోతే ఫ్రూట్ జ్యూసెస్ మాత్రం వద్దు. ఓకేనా? మీరు ఫ్రూట్స్ తీసుకునే దానికంటే ముందు ఒక 1/2 hour కానీ 1 hour కానీ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి చేసుకోండి. నైట్ మాత్రం ఖచ్చితంగా 7:30 to 8 లోపు మీ డిన్నర్ అయ్యేలాగా చూసుకోండి. అందులో జొన్న రొట్టె ఉండేలాగా చూసుకోండి. డిన్నర్ ఎర్లీగా అయ్యేలాగా చూసుకోండి. అలాగే నైట్ టైంలో వీలైనంత మట్టుకు నాన్ వెజ్ మాత్రం అవాయిడ్ చేయండి. జొన్న రొట్టె, ఒక రోటీ లేకపోతే ఒక చపాతీ తీసుకోండి, రైస్ తీసుకోండి, కర్రీ, లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగి పడుకోండి. ఇంతే, చాలా సింపుల్. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీరందరూ ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్న వీడియో ఫైనల్ ఈరోజు అయితే మీకోసం పోస్ట్ చేసేసాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.